అభివృద్ధి అంటే తెలియని సీఎం జగన్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేని అసమర్థత సీఎంగా ఇప్పటికే తన్ను తాను ప్రూవ్ చేసుకున్నారు. అందుకు ప్రతిఫలంగా తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై ఎంతటి వ్యతిరేకత ఉందో వరుసగా వెలువడుతున్న సర్వేలన్నీ సందేహాలకు అతీతంగా రుజువు చేస్తూనే ఉన్నాయి. అది చాలదన్నట్టు గత ప్రభుత్వం హయాంలో వచ్చిన కంపెనీల్లో వెళ్లగొట్టేసిన సీఎం జగన్ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా రాష్ట్ర ప్రజలు దేవాలయంగా భావించే సచివాలయాన్ని సైతం బ్యాంకుల్లో తాకట్టు పెట్టేశారు. జగన్ వంటి ముఖ్యమంత్రి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా అని జనం విస్తుపోతున్నారు. ఏపీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొత్త నిర్మాణాలు లేవు, కొత్తగా వచ్చిన కంపెనీలు లేవు, కొత్తగా వచ్చిన ఉద్యోగాలు లేవు. కబ్జాలున్నాయి, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడాలు మాత్రం ఉన్నాయి. ఇలా ప్రపంచంలో ఎక్కడా కనిపించని అరుదైన సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ఏపీ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు దేవాలయంగా ప్రభుత్వ పాలనను కేంద్రంగా ఉండే సచివాలయాన్ని సైతం జగన్మోహన్ రెడ్డి బ్యాంకులో తాకట్టు పెట్టారంటే ఇలాంటి సీఎంను ఎన్నుకున్నందుకు ఏపీ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్న పరిస్థితి నెలకొంది. జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో కంటికి కనపడిన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకుంటూ వస్తున్నారు. గతేడాది మద్యం బాండ్ల పేర్లతో తాగుబోతులను తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 48,000 కోట్లు అప్పు తెచ్చింది. విశాఖలో 13 ప్రభుత్వ భవనాలు, కాలేజీలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు, రోడ్లు, భవనాల శాఖలో కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టి 7,000 కోట్లను వైసీపీ ప్రభుత్వం అప్పుగా తెచ్చింది. ఇన్నాళ్లు తాకట్టు పెట్టకుండా ఏపీలో మిగిలిందేదైనా ఉంది అంటే అది సచివాలయం మాత్రమే అని ఏపీ ప్రజలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి సచివాలయాన్ని కూడా వదలలేదు. గుట్టు చప్పుడు కాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంకుకు 370 కోట్లకు సచివాలయాన్ని తాకట్టు పెట్టేశారు. సచివాలయంలో 5 భవనాలున్నాయి. శాసనసభ, శాసన మండలి భవనాలు విడిగా ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయంలోని 5 బ్లాకులను ప్రభుత్వం తాకట్టు పెట్టింది. ఏపీ రాష్ట్ర బడ్జెట్ మొత్తం దాదాపు 3 లక్షల కోట్లు. అందులో రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అంత డబ్బు ఎందుకు తేవాల్సి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సింది. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులన్నీ బ్యాంకులో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారు అన్న విషయం ఆర్థిక అంశాలపై పట్టున్న వారికి కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల సమయంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ ఏపీ ప్రజలను వేడుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెడుతూ వస్తున్నారు. అందుకే ఒక్క ఛాన్స్ అడిగారా అన్న అనుమానాలు పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తాకట్టు పెట్టడం తప్ప ఆయన ప్రభుత్వ పరంగా ఈ 5 ఏళ్లలో ఏం చేసింది లేదని అంటున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతి కేంద్రంగా దేశంలోని మిగిలిన రాష్ట్రాలను తలదన్నేలా ఏపీ రాజధాని నిర్మించాలని భావించారు. అమరావతి ప్రాంత రైతులు సైతం చంద్రబాబు అడిగింద తడవుగా భూములిచ్చేశారు. భావితరాలకు అద్భుత రాజధానిని అందించాలని భావించిన చంద్రబాబు ఒక్కో అడుగు ముందుకేస్తూ భవనాల నిర్మాణాలు చేపట్టారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఇలా 700 కోట్ల వ్యయంతో భవనాలను నిర్మించారు. ఆ భవనాలు కొన్ని 80%, కొన్ని 90%, కొన్ని భవనాలైతే పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగాయి. అయితే అవన్నీ గ్రాఫిక్స్ మాత్రమే అంటూ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. దీనికి తోడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రజలను వేడుకున్నారు. దీంతో ప్రజలు సైతం జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధాని కాదు అంటూ జగన్ బాంబు బెల్చారు. ఒక్క రాజధానితో ఏపీలో అభివృద్ధి జరగదు, నేను 3 రాజధానులు కడతా అంటూ జగన్ 5 ఏళ్లుగా ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతూనే వస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు కట్టిన భవనాలు ఏవి లేవంటూ ప్రచారం చేసిన జగన్ ఇప్పుడు ఆ భవనాలను తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. జగన్ అమరావతిని నిర్వీర్యం చేయకుండా చంద్రబాబు కట్టగా మిగిలిన భవనాలను పూర్తి చేసిన ఏపీకి ఇప్పటి వరకు ఓ మంచి రాజధాని అయ్యుండేది. ప్రజల సొమ్మును దోచుకోవడానికి అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి, ఆయన కేబినెట్ లోని మంత్రులు అమరావతి రాజధాని కాదు శ్మశాన వాటిక, అక్కడ ఉంది బూడిద అంటూ ప్రచారం చేశారు. అంతేకాదు అమరావతిలో భవనాల నిర్మాణానికి 100 కోట్లు కూడా కాదు, చంద్రబాబు 1000 కోట్లు పెడుతున్నారు. ప్రజల సొమ్మును చంద్రబాబు దోచుకున్నారని జగన్ అనుకో గతంలో ప్రచారం చేసింది. జగన్ చెప్పిందే నిజమైతే మరిప్పుడు సచివాలయం తాకట్టుకు బ్యాంకు 370 కోట్లు ఎలా అప్పు ఇచ్చిందంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తప్పుడు విమర్శలు చేయడం, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించడం, తనకు అనుకూల ఛానల్స్ ద్వారా తప్పుడు కథనాలు ప్రసారం చేయడం, ఇలా ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి నిలువన మోసం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సచివాలయాన్ని తాకట్టు పెట్టడాన్ని చూసి ఆర్థికవేత్తలు సైతం నివ్వెరపోతున్నారు. ఇలాంటి వ్యక్తిన ఏపీ ప్రజలు సీఎంగా ఎన్నుకుంది అంటూ జాలి పడిపోతున్నారు. సచివాలయం తాకట్టు పెట్టిన విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు తెరలేపి రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి చివరికి అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రజలు మేల్కొని ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పకుంటే
రాబోయే కాలంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా చూపించి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదంటూ ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.